అన్డివైడెడ్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తారు. ఆయననే ఫస్ట్ కరెన్సీని తీసుకొచ్చారు, ఫ్లాగ్ తీసుకొచ్చారు, ఇవన్నీ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇవాళ దాకా జరగలేదు. ఒక పొలిటికల్ లీడర్ ని ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్ కి ఒక సబ్మెరీన్ లో తీసుకెళ్లారు. అది కూడా పెద్ద ఒక స్టోరీ. అండ్ దట్ వాజ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్. హిట్లర్తో మాట్లాడడం, ముసలోనీతో మాట్లాడడం, జాపనీస్తో మాట్లాడడం, ఇదంతా కేపబిలిటీ సుభాష్ చంద్రబోస్ ఉంటే గొడవ చేస్తాడని చెప్పి యూరోప్కి కంపల్సరీ 1933లో పంపించేశారు. యూరోప్లో జరిగిన మిలిటరీ అపీవల్స్ తోని, మిలిటరీ స్ట్రెంగ్త్ తోని, లేకుంటే వైలెన్స్ తోనే చాలా మటుకు కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చింది. మనం కూడా అది చేయాల్సింది. మనం ఈ నాన్ వైలెన్స్ గీల్ వైలెన్స్ చెప్పుకుని మనకి రాదు. బ్రిటిష్ ఆర్మీని కొట్టాలి. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ అదొక్కటే, ఏది వైలెన్స్. బోస్ గారిని ఒక హౌస్ అరెస్ట్ లో ఉంచుకున్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సర్టిఫికేట్ నాకు కాంగ్రెస్ తో సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు బయట. అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్